హాయ్ హలో నమస్తే. ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ. 3 గంటల 1 నిమిషం అవుతుందండి. సో నంబర్ 1 కార్లు ఉన్నాయి మన దగ్గర. భారతదేశంలోనే చాలా పర్ఫెక్ట్గా డీజిల్ మైలేజ్, కార్ స్పెసిఫిక్స్, దాని ఫ్యూచర్సు, దాని పర్ఫార్మెన్సు ఇవన్నీ కూడా చూసి అమ్ముతున్నాం మనం. చూడండి బండి బ్లూ ఎడిషన్, దాని ఫుల్ వీడియో సపరేట్ పెడతా. చాలా బాగుంది బండి అది. సో స్కోడా ర్యాపిడ్ ఇది. బండి ఎట్లుందంటే సెల్ఫీస్ మనం శివరాత్రికి తీసుకునే కందగడ్డ, కొమరవెల్లి మల్లనకు మాకైతే అండుకునే అంటే పులుసు వంకాయ కూర అనుకుంటాం. సో ఆ అండుకునే కూర తీరు ఫ్రెష్గా ఉంది. పొద్దుగాల ఇంట్లో పోసు వాసన లెక్క ఉంది కారు. ఏమంటే ఏమన్నా మోడల్ ఉంది. సో బండి చూసుకోండి, 2.5 లక్షలకు గంపగుత్త 2017 ర్యాపిడ్. టైర్లు కొత్తగా ఉన్నాయి. బండి మళ్ళీ ఎట్లా అంటే అట్లుంది, బంగారం లెక్క ఉంది. డిఫాగర్ ఉంది బండికి, డిఫాగర్ ఉంది. ఇలా పొద్దుటి నుంచి కస్టమర్స్ విపరీతంగా వచ్చిండ్రు, చాలామంది వచ్చిండ్రు. 10,000 20,000 అడ్వాన్స్ ఇచ్చుకుంటూ వేరుగా అందరూ. సో ఆగస్టు నెల అంటేనే మనకిప్పుడు ఈ జూలైలో ఆషాఢం పడ్డాక మైదాకు పెట్టుకుని ఆల్రెడీ ఆషాఢం పడక ముందే ఆడదానికంటే తొందర, ఆడదానికంటే ముందే హుషారైన నేను. స్త్రీల కంటే మళ్ళీ ఆడదంటే అట్లా పరిశాను. స్త్రీల కంటే ముందే హుషారైన వాళ్ళు పెట్టుకోవచ్చు. కానీ మొగోళ్ళు గెలవాలి ఎక్కడైనా. మొగోడు అంటే దేవుడితో సమానం. ఈ చిత్తకార్తె ఈ చిక్కలు ఎక్కడున్నా కూడా ప్రమాదమే. తల్లి రూపంలో ఉన్నా ప్రమాదమే, కొడుకుని పొట్టుపొడు చంపుతారు. భర్త రూపంలో ఉన్నా ప్రమాదమే. ఇక తలంతా బొడిసే ఉంటాయి. చాలామంది కటింగ్ చేస్తే బొడుసులే వెళ్తాయి. సో ఎట్లా చూసుకున్నా కూడా ప్రమాదమే. అక్క రూపంలో ఉన్నా తమ్ముని బలుగుతుంది. సో ఎట్లా చూసుకున్నా శ్రావణ మాసం, ఆషాఢం వస్తుంది. శ్రావణ మాసం వస్తే ఢిల్లీలో కార్లకు ధరలు తగ్గుతాయి. సో ఢిల్లీలో అంటే నాకు లైఫ్ చాలా చిన్నదని నేను అనుకుంటా. అంటే నా కళ్ళ ముందు నేను 1990 కిడ్, అంటే 90 తర్వాత 90 నుంచి 95 పెళ్లి కావాలి అంటాడు. సో ఆ 1990 కిడ్లో మేము ఏడుగురు సందిటి రాజశేఖర రెడ్డి చూసినాం. ఎన్టీ రామారావు పాలనలో మేము ఉన్నాం. ఇవాళ ఆంధ్రాలో జనసేన 20 సీట్లు ఏమున్నది. సో చంద్రబాబు నాయుడు సార్ పాలన చూసినాం. మంచి చూసినాం, చెడు చూసినాం. 2002 ఎల్నిఓ కరువు చూసినాం. ఈ సంవత్సరం జూలైలో కరువు చూస్తున్నాం. సో నాకైతే శ్రీకాకుళం నుంచి విజయనగరం రోడ్డు హైవే కాకముందు నేను అక్కడ ప్రయాణం చేసిన. నీకు బనగానపల్లె, మైదుకూరు, నంద్యాల రోడ్డు లేనప్పుడు, దోర్నాల అంటే శ్రీశైలం డౌన్ దోర్నాల, మళ్ళీ గిద్దలూరు నుంచి రోడ్డు కూడా ఏం లేనప్పుడు, చిన్న తొవ్వు ఉన్నప్పుడు, వైజాగ్ అరకు వ్యాలీకి అరకుకు తొవ్వలేనప్పుడు, అంటే 2004లో కూడా తిరిగినాం. తిరుమల ఘాట్ సెక్షన్ తక్కువ ఉన్నప్పుడు నా తల నీలాలే తిరుమలలో ఇచ్చినాం. సో మనకు తెలంగాణ ఆంధ్ర మార్కెట్ ఎట్లుంటుందో నాకు ఐడియా ఉంటుంది. ఏ రోడ్లు ఏ కార్లు ఉంటాయి, ఏ మెకానిక్ దొరుకుతాడు అనేది. మొన్న కాకినాడ కమ్మినాం. దాన్ని ఏమంటారు, సత్యనారాయణ స్వామి ముందట మండలం వేరే వస్తుంది అది, కానీ జిల్లా మన అది వస్తుంది. ఇది కాకినాడ జిల్లాకి అమ్మినాం. ఇది ఫ్రీ స్టైల్ రెడ్ కలర్ బండి అమ్మినాం. ఇప్పుడు వాళ్ళు మల్కాజ్గిరి సారు జర్నలిస్టు, వాళ్ళ బ్రదర్ సార్ ఏమో ఆయన మనకు ఎస్బీఐలో వేస్తారు సార్. వాళ్ళు ఇద్దరు వచ్చారు. సో ఇక్కడ ఆగస్టు తర్వాత ఇవన్నీ చెప్తున్నా, ఆగస్టు నుంచి డిసెంబర్ దాకా ఢిల్లీలో వయసు అయిపోతుంది. అంటే ఈ నెక్స్ట్ ఇయర్ అప్గ్రేడ్ అవుతుంది. సో అక్కడ ఉండేటోళ్ళు అందరు నాన్ లోకలే. ఢిల్లీ అంటే నా హృదయం తెలంగాణకు హైదరాబాద్ అయితే, హైదరాబాద్ చుట్టూ 30 కిలోమీటర్ల రింగ్ రోడ్ ఉంటే ఢిల్లీ మొత్తం హైదరాబాద్ పట్టణం అంత ఉండదు. ఢిల్లీ మొత్తం సిటీ 30 కిలోమీటర్లు ఎటు లేదు. రాష్ట్రపతి భవన్ నుంచి చుట్టుపక్కల వేసుకున్నా కూడా ఆడ కూడా నా ప్రీవియస్ వీడియోలో ప్రతి గల్లీ తిరిగి నేను ఢిల్లీలో మ్యాక్సిమం హైవేస్ అన్నీ కూడా కాకముందు. సో అక్కడ ధరలు ఎక్దమ్ డౌన్ అవుతాయండి. మీకు ఎక్దమ్ డౌన్ అవుతాయి ఇక్కడ ధరలు అక్కడ. సో చూడండి, నా నేచర్ ప్రకారం నేను గాలి, నీరు, వాతావరణ ప్రేమికుని కాబట్టి ఊరు బయటకు వచ్చినాం చాలా చాకచక్యంగా. ఇక ఒకరిద్దరు పెళ్లి కానీ పొలిటికల్ లీడర్లు వచ్చి ఏమైనా నాకు మందుకు పైసలు ఇవ్వమంటే, అరే నీ ఏమని దండం పెడతారా, పైసలు ఎవరు నాయన అని చెప్పి అమీన్ అంటే సబ్ ఇన్స్పెక్టర్ అమీన్ సాబ్తో చెప్పించి వాడిని 2 దెబ్బలు కొట్టించి పంపించి మైత్రివనంలో ఒక పార్కింగ్ తీసుకున్నాం. మొన్న మైత్రివనంలో పార్కింగ్ తీసుకొని అక్కడ ఒక 10 పెడుతున్నాం, ఇక్కడ ఒక 5 పెడుతున్నాం. అంతే, లిమిటెడ్గా 5 పెడుతున్నాం. 5 డీజిల్ కార్లు వచ్చేటట్టే చూస్తున్నాం. ఇప్పుడు మనల్ని నమ్మి ఇది పార్కింగ్ అండ్ సేల్, అంటే ఇక్కడ పార్క్ చేస్తారు, మనం అమ్మాలి.
దానికి ఇచ్చిరు కొత్త టైర్లు. నేను వారికి చెప్పిన ఇది డిహెచ్జి ఆటోమేటిక్ 7 గేర్లు ఉంటాయి బండి. ఇది ఎట్లా అంటే మనకు మనమే స్వార్థంతో. నేను మొన్న ఒక సిస్టరు నాకు వాట్సాప్ ఆడవాళ్ళు చాలామంది నైట్ ఛార్జ్ చేస్తారు, సార్ అన్న ఈ కార్ కావాలి ఆ కార్ కావాలని. సో వాళ్ళ ప్రొఫైల్ ఏముంటుందంటే మీ అండ్ మై హస్బెండ్ అని ఉంటుంది. అంటే వాళ్ళు అత్తగారి ఆడబిడ్డలకు ఏం చెప్పబోతుంది అంటే మేమే బాగుపడాలి, మాకు పైసలు కావాలని ఆమె చెప్పబోతా ఉంటుంది మనసులో ఫీలింగ్. అట్లాంటి వాళ్ళ కోసం ఏమి డిక్కీ స్పేస్ తక్కువ ఉంటుంది వీళ్ళకి మాత్రమే. ఇంజన్ మైలేజ్ ఎక్కువ వస్తుంది వీళ్ళు మాత్రమే. అంటే నలుగురు ఎక్కరాదు, ఇద్దరు ఎక్కరాదు. మొగడు పెండ్లం పొరగాన్లు అంతే. పెండ్లం మొగడు పొరగాన్లు ఎక్కదానికే ఏమియో మైలేజ్ బీభత్సంగా ఉంటుంది ఇది. మళ్ళీ డిహెచ్జిలో నువ్వు గేరు చాలు చేసినావంటే నీకు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మళ్ళీ టైర్లు కూడా కొత్తగా ఉన్నాయి. సో ఇట్లాంటి బండ్లు నీకు మళ్ళీ ఆగస్ట్లో మనకు అక్కడ సేల్ స్టార్ట్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది సేల్, మీకు ఎక్సలెంట్ ఉంటుంది. సో ఈ బండి నిన్న సారు వచ్చి పెట్టిపోయినాడు. సో ఇది కూడా ఆంధ్రప్రదేశ్ సిల్ టైర్లు ఉన్నాయి. దీని పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ ఉంది. నేను పొద్దుగాల వీడియో పెట్టాగానే అప్పుడు ఎండలేదు. సూర్య భగవానుడు ఆట ఆడుతాడు గాలిదేవునితోనూ వానదేవునితో కలిసి. ఓసారి తాడైనట్టు అడుగుతారు, అల్లుకపోతారు. అంటే 3 ఒకసారి జడ వెళ్తాను కదా, 3 పాయల జడ అని వెనకటేసేది, ఒకటే జడ వేసేది. ఇప్పుడు బోడగుండ్లు పెట్టి ఒకటే జుట్టు వేసి రబ్బర్ వేసుకున్నాను అంతే. సో చూసిరు కదా బ్రాండ్ న్యూ కార్లు. ఆగస్టు నుంచి డిసెంబర్ దాకా ఢిల్లీలో ఘోరంగా తగ్గుతాయి. అందుకే అందరి దగ్గర అడ్వాన్స్లు అయితే 10,000 15,000 అట్లా కొట్టుకుని ఇవాళ ఒక 8 మంది ఇచ్చారు దగ్గర. ఇక్కడ ఇన్సాన్పల్లె సర్పంచ్ సాబ్ వచ్చిండు, ఆయన ఒకటి. తర్వాత పుల్లూరులా దగ్గర 8 కార్లు అమ్మినాం, వాళ్ళు వచ్చారు. తర్వాత ఇక్కడ దిబ్బ నుంచి వచ్చారు, 2 ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల నుంచి ఆయన 5,000 ఇచ్చిండు సార్. 5,000 ఎటు కావు సార్ అన్న కూడా ఉండని అలా మా మంగళవారం నేను అట్లా ముట్ట చెప్పిండు. సో ఈ రిడ్జ్ అయితే పార్కింగ్ సేల్కి వచ్చింది మన నర్సాపూర్ చౌరస్తాలో. ఒక సార్ది 2,75,000 రూపాయలు అని చెప్పిన సార్ 3,40,000 వేరే కన్సల్టెన్సీలో కొనుకొచ్చుకున్నాడు. 4-5 నెలలు అవుతుంది. వాళ్ళు రాసిన చిట్టి కూడా ఉన్నది, పిన్ టు పిన్ ఒరిజినల్. సార్ 500 కిలోమీటర్ తిరిగింది అంతే. కార్ అక్కర్లేదు సార్కు. కాకపోతే ఇప్పుడు కార్ ఏంటంటే అక్కర్ లేకుండా తీసుకున్నారు. సో ఇది చూసుకోండి గణేష్ మహారాజు. ఇదేమో హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ పార్క్ అండ్ సేల్కి వచ్చింది. 3.5 లక్షలు చెప్తున్నారు, 2015 ఇథియోస్ వి క్రాస్ ఇది. సో దీని కూడా మన దగ్గర ఫుల్ వీడియో ఉంది, దాని కూడా మన దగ్గర ఫుల్ వీడియో ఉంది. సో ఈ 2 చూసుకోండి. ఇదేమో ఎకోస్పోర్ట్ 2300 కార్ నెంబరు. బండి చాలా బాగుంది. ఇది హెవీ ఇంజను. మీకు ఒకటే ఎట్లుంటుందంటే 2013లో దీని మ్యానుఫ్యాక్చరింగ్, 2017 ఎండ్లో దీని ఎండ్ ఆఫ్ ద డేట్, అంటే దీని యాప్ వేసిర్రు. సో 2013లో కొన్నా కూడా 2017లో కొన్నా కూడా గదే ఆయిలు, గదే ఫిల్టరు, గదే వైరింగు, గదే టైర్ సైజు, గదే స్టీరింగు, గదే సీటు, గదే వైపరు, గదే వాటరు, గదే డీజిలు, గదే కథ. సో కొద్దిగా దూరం పెట్టమను నా మంచిగా రానే. ఎప్పుడు దుద్దారు ఈ మాడి? ఇలా వేసినావా నీళ్ళు? అయ్యే కరెంటు వాడు ఎల్లి ఉన్నాడు, వాడు ఎండాకాలం ఇస్తాడో కరెంటు వానికేరు కదా దేవుడు అని ఏమన్నా అంటే చక్కగా చేయలే మొత్తం. మన దిక్కు సిద్దిపేటలు ఎవరిని ముట్టుకుంటారు, కానీ వాళ్ళ నియోజకవర్గాలు గెలిచిన కాడ డైరెక్ట్ ఫస్ట్ నాన్ అవైలబుల్ ఎత్తారు. సో మీరు ఇది కూడా అంటే 2013 నుంచి 17 దాకా కూడా మీకు ఎట్టి పరిస్థితుల్లో అదే ఆయిల్ ఫిల్టరు, అదే ఎయిర్ ఫిల్టరు, అదే ఏసీ ఫిల్టరు, అదే ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టము, అవే ఎయిర్ బ్యాగ్స్ సేమ్ ఉంటాయి. కీలెస్ ఎంట్రీ ఉంటుంది, స్టైలిష్గా ఉంది కార్. సో ఇది కూడా మీరు ఆలోచన చేయండి. ఈసారి కార్ల మేలే. మీరు తెలంగాణలో బ్యాంక్ సీజింగ్ కార్లు కొంటే, ఉదాహరణకు ఒక మనిషి ఒకటి కారు కొనుక్కున్నాడు, బ్యాంకు ఈఎంఐ కట్టలేదనుకో, ఆ కార్ సీజ్ చేస్తారండి. సీజ్ చేసి బ్యాంకే ఫామ్ నెంబర్ 35 అని 2 ఫామ్లు ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఓనర్ సహకరించకపోతే ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ తిరిగి 5-6 నెలలు పడుతుంది కాగజస్టానికి. సో అది కూడా మీకు డిలే ప్రాసెసే. సో మనం ఢిల్లీ కార్స్ తెలంగాణ నుంచి చాలా పర్ఫెక్ట్గా, చాలా లౌక్యంగా, చాలా సిన్సియర్గా ఖచ్చితంగా మీకు కార్ అందజేస్తాం. ఢిల్లీ నుంచి తెస్తే ఇప్పుడు బండ్లకు కారు కొన్నప్పటిదాంది ట్యాక్స్ మీకు యాడ్ అవుతుంది. కారు 10 లక్షల కంటే ఎక్కువ ఉంటే డైరెక్ట్ మీరు గూగుల్లో టీజీ ట్రాన్స్పోర్ట్ అని కొట్టాలి. ఎడం వైపు కొడంగల్ ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో ఉంటుంది, కుడివైపు ఉస్నాబాద్ ఎమ్మెల్యే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఫోటో ఉంటుంది. దానిలో కింద బ్లూ కలర్లో ట్యాక్సెస్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిరనుకో మీకు చూపిస్తా, అయిపోతుంది. మళ్ళీ ఎందుకు గూగుల్ తల్లి ఏడున్నావు? ఇక్కడ ఉంది గూగుల్ వాళ్ళు. బాబు అమెరికాలో ఉండి మమ్మల్ని ఆటాడిస్తాను నాయన. తెలంగాణలో తాగనిత్తలు తిననిత్తలు
అవ్వాయని గలవనిత్తలు పని ఇదే తెలంగాణ ట్రాన్స్పోర్ట్. ఓపెన్ చేసినాం కదా, కొంచెం దీని లైట్ పెంచుతా. ఇదే ఇద్దరు. అయ్యో ఇదేంది రిజిస్ట్రేషన్ అంటే ఇట్లా వస్తుందండి. ఇట్లా వచ్చినప్పుడు ఇలా మెయిన్ పేజీకి పోవాలి. బయర్ డీలర్ ఆన్లైన్ సిటీస్ ఎక్కడున్నవే సిటీ తల్లి. వెహికల్ రిలేషన్ ఇట్లా వస్తుంది. ఇట్లా ఇద్దరు ఫోటో వస్తుంది పెద్ద మనిషిది. ఇది మా సారు, మా ఎమ్మెల్యే. మాకు ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి, మాకు రోడ్లు వచ్చినాయి, రోడ్ జోపుతానం. ఎంత జోపినా ఇది ట్యాక్సెస్. ఇక్కడ మీద ఉంటుంది ట్యాక్సెస్. ఇట్లా క్లిక్ చేసినాం అనుకో లైఫ్ ట్యాక్స్. ఇట్లా క్లిక్ చేసినాం అనుకో ఇక్కడ వస్తుంది ఇక షెడ్యూల్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏబిఎస్టీ. ఇది ఓపెన్ అన్నట్టు మనం చూసుకోవచ్చు ఏ కార్కి ఎంత కడతాం అనేది. సో కొన్న సంవత్సరం ఇక్కడ ఉంటుంది. హూజ్ కాస్ట్ ఈజ్ ఆర్ఎస్ 5 lakhs, అంటే 5 లక్షల లోపు అయితే 16% కొత్త కారుకు. ఓ ఏడాది అయిందనుకో 15%, ఓ 2 ఏళ్ళు అయిందనుకో 14%. గిట్ల ఉంటుంది అన్నట్టు. 14 అంటే కారు కొన్నప్పుడు 5 లక్షలు ఉంటే దాని మీద పర్సెంటేజ్ ఉంటుంది. సో అది కూడా మీరు ఎట్లా చేసినా కూడా తెలంగాణలో మనం ఇచ్చే ఢిల్లీ కార్స్ మిగతా వాళ్ళు ఇచ్చిన కార్స్లో మీరు సొంతం పోయి చూసుకొని తెచ్చుకోవాలి. సో కొన్ని కంపెనీసే రోడ్డు మీద తిరిగేదానికి బాగుంటాయి, వాటిని ఎంచుకోవాలి. పాలిచ్చే బర్రె లెక్క ఒక బర్రెని తెచ్చుకోవాలి. దున్నపోతుని తెచ్చుకుంటే మాత్రం ప్రమాదం. మీరు పందిని తెచ్చుకున్నా ఏం కాదు, పంది ఫామ్ పెట్టుకున్న మంచి బిజినెస్ అవుతుంది. మా తెలంగాణ కోడలామె మొన్న విజయ్ దేవరకొండ, తెలంగాణకే బంగారు కొండ. నేను ఇక్కడ పచ్చబొట్టు ఓడిపించుకుందాం అనుకుంటున్నా. ఆ బంగారు మా ఇంటి మహాలక్ష్మి ఆమె కూడా వాళ్ళు వంట పెడితే రష్మిక మందార గౌరవిస్తాం ఆమెను కూడా. ఆమె కూడా వాళ్ళ ఇంట్లో పంది కూరనే పెట్టింది, అంటే రిసెప్షన్లో. పెళ్ళి ఇక్కడ తెలంగాణలో అయింది. సో మీరు అది చేసినా ఏం కాదు, కానీ బండ్లు మైలేజ్ ఇచ్చేటి ఇక్కడ మీకు రెస్పాన్సిబిలిటీ అయ్యేటి తీసుకోవాలి. సో ఆలోచన చేసుకోండి. మీకు ఏ కార్ కావాలన్నా జస్ట్ వాట్సాప్ పెట్టండి, మీకు అది అందజేస్తాం. ఇప్పుడైతే ఇక్కడ ఉన్న వెహికల్స్లో మొత్తం డాటా ఇస్తున్నాం. ఇది 4 లక్షల రూపాయలు పడుతుంది. ఫ్రీ స్టైల్ బ్లూ ఎడిషన్ అనేది చాలా పవర్ఫుల్ ఉంటుంది. మీరు ఎక్కడన్నా చూసుకోరి, తెలంగాణ OLX చూడరి, కనీసం ఇవ్వడానికి 5.5 లక్షల గుడి ఇక్కడ అమ్మడు. అసలు కారే అమ్మరు. ముందు నుంచి డైరెక్ట్ 150 స్పీడ్లో కొట్టినా ఏం కాదు, దీనికి గుద్దుతే ఇవ్వనికి ఏం కాదు. GPS ఆటో ప్యానల్ ఏసీ ఉంటుంది, పుష్ బటన్ ఉన్నది, సీట్ హైట్ అడ్జస్టర్ ఉన్నది. సో మీకు బ్యాక్ సైడ్ కూడా సర్వీస్ రికార్డు ఉంటుంది. 100 స్పీడ్లో లారీకి కొట్టినా అట్నే 3 సోలు ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ప్లస్ విత్ అడ్వకేట్ 2 వేసారు అంటే సంపాదన డబల్ ఇన్కమ్ ఉంటుంది. తెలుసు కదా ఎవరికి ఉన్నదో. అది రాలిపోయే పువ్వే చిలక పంజరానికి అంట ఎవరు అంటున్నారు. సో అది అట్లా మీరు ఆలోచన చేసుకోండి. థ్యాంక్ యూ, నమస్తే. ఈ బండి కూడా ఉంది. కార్లన్నీ కూడా మంచి తక్కువ ప్రైస్కి ఇస్తాం మేము. ఇంకా మీకు ఏ కార్ అవసరమో కొంచెం మాకు వాట్సాప్ పెట్టండి. ఖచ్చితంగా మంచి ప్రైస్లా డీజిల్లా మంచి మైలేజ్ వచ్చేటట్టు మేము ఇస్తాం. ఎందుకంటే తెలంగాణలో ఆంధ్ర కానీ రైతన్న కార్ ఎక్కాలి. కానీ కారు కొంటే మాత్రం పైసలు మునిగినట్టే, మళ్ళీ అమ్మితే పైసలు రావు, ప్లస్ అది ఉపయోగానికి ఉండదు. మళ్ళీ అది కూడా జాగ్రత్త. 2 లక్షలు పెట్టి కారు కొంటున్నాం అంటే 2 లక్షలు పోయినట్టే. దాని అమ్మితే 1,50,000 రావచ్చు, 5 ఏళ్ళ తర్వాత రాకపోవచ్చు. అదొక ఫేర్ అండ్ లవ్లీ ఐస్ క్రీమ్ లెక్క కరిగిపోయే సొమ్మే. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కారుకు అడ్వాన్స్ కానీ ఏమైనా ఇస్తే చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఉన్న బండ్లు ఇవి కాక మైత్రివనం పార్కింగ్లో కొన్ని పెట్టినాం. ఆడ కూడా మీకు సియాజ్ ఉంది, ఆస్పైర్ ఉంది. అవి కూడా నిన్న మొన్న వీడియోలలో ఉన్నాయి. నమస్తే, జై తెలంగాణ.